సమాజము ఆలోచన, సమాజంలో నోరున్నోళ్ళ ఆలోచన, వాటి మధ్యన పోరాడాలా, పోరాడేటప్పుడు ఎలా ఉండాలి, ఇది ఇప్పుడు రేణుదేశాయ్ గారు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వీధి కుక్కల అంశం మీదన ఒకప్పుడు కోర్టులు ప్రజల్ని నిలదీసేయి, నిందించేయి జీవకారుణ్య సంఘాల తరపున ఉండే. ఇప్పుడు న్యాయస్థానాల ఆలోచన మారింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా 38 లక్షల మంది వీధి కుక్కల బారిన పట్టం. సేమ్ టైం వీధి కుక్కలకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వాలు ఎప్పుడో తమ బాధ్యతను వదిలేసినాయి. వాటికి స్టెరిలైజేషన్ చేయడం, పుట్టినటువంటి వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం లాంటిది మున్సిపాలిటీల పని. మున్సిపాలిటీలకి జీతాలు ఇవ్వడానికే డబ్బులు లేవు, రోడ్లు వేయడానికి డబ్బులు లేవు. కాబట్టి వీధి కుక్కలది ఒక సమస్య కిందన, కోతులది ఒక సమస్య కింద పరిగణించలేదు వాళ్ళు. లేదా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వాలు జీవకారుణ్యంతో ఆలోచించి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాల, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగాను ఆలోచించలేదు. ఫలితంగా వీధి కుక్కల బాధ్యత, వీధి కుక్కల పెరుగుదల నియంత్రణ బాధ్యత చేపట్టలేదు. ఒక కుక్క బ్రతుకు 10 సంవత్సరాలు. వాస్తవంగా వీధి కుక్కలు 60 జన పుడితే వాటిట్లో చివరికి బతికేది 1 60. అది కూడా వాళ్ళు వీళ్ళు వేస్తాయి. ఇదివరకటి రోజుల్లో ఏంటంటే చెత్త కుప్పలు ఉండే, ఆ చెత్త కుప్పల్లో తిండిని తిని బ్రతికేసాయి. కానీ క్రమంగా ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి చెత్త ఏర్పు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి చెత్త కుండీలు ఉండట్లేదు. ఇళ్ళ బయట పారబోస్తే మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ కేసులు పెడతాయి. కాబట్టి ఇంటి బయట పోయట్లేదు. వాటికి ఆహారం కరువైంది. ఈ ఆహారం కరువైనప్పుడు వచ్చేటటువంటి సహజ సిద్ధమైన కసి వాటిట్లలో పెరిగిపోతుంది. దానికి తోడుగా కుక్కకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి గుణం, కుక్కే కాదు ఏ జంతువు అయినా సరే తన పరగణాలోకి ఇంకొకళ్ళు రావడానికి ఇష్టపడదు. కొన్ని అగ్రెసివ్గా ఉంటాయి. మనుషుల్లోనే రకరకాల మనస్తత్వాలు ఉన్నప్పుడు వీధి కుక్కలు ఇప్పుడు మనుషుల్లో ఒకడు లావు, ఒకడు సన్నం, ఒకడు తెల్లగా, ఒకడు నల్లగా, ఇట్లాగ రకరకాల మనలోనే ఉన్నప్పుడు ఆడ మగ హిజ్రా ఇట్లాంటివి ఉన్నప్పుడు కుక్కల్లో కూడా బొచ్చు కుక్క, లేకపోతే తెల్ల కుక్క, నల్ల కుక్క, వీధి కుక్క, ఇట్లాంటి వీటిట్లో ఒకదానికొకటి పడి సాగు. అట్లాంటి వాటితో ఈ కొట్టుకు సావడం, ఈ కొట్టుకు సచ్చేటటువంటి సందర్భంలో ఘర్షణ పడటం, ఇట్లాగ రకరకాలు ఉన్నాయి కుక్కలకు సంబంధించి. ఇది ఆ కుక్కల మీద ప్రత్యేకించి పరిశోధించి ఆలోచించే తీరిక, ఓపిక మనిషికి లేదు. కుక్కలు తమ పక్క నుంచి పోతుంటే పట్టించుకోరు, తమ వెంట పడుతుంటే పట్టించుకుంటారు. ఈ ఆహారం లేకపోవడం వల్ల, లేకపోతే మరొక మానసిక తత్వమో తెలియదు కానీ బళ్ళ వెంట పడటం, కార్ల వెంట పడుతుంటే ప్రాబ్లం లేదు, 2 వీలర్ల వెంట పడ్డప్పుడు యాక్సిడెంట్లు అయ్యి చాలా జరుగుతుంటాయి. ఇది సమాజానికి ఒక పెద్ద సమస్యగా కనిపించింది. దానికి తోడు కొన్ని చోట్ల మరి బస్తీల్లో అయితే చిన్నపిల్లల్ని పీక్కు తిన్నటువంటి సంఘటన అది దేశం మొత్తం మీద అక్కడెక్కడైనా జరుగుతుంది. అయితే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు జరిగితే రేపు పొద్దున్న నా ఇంటి దగ్గర జరగదా, నా ఇంటి దగ్గర కూడా వీధి కుక్కలు ఉన్నాయి కదా అనేది పబ్లిక్ పర్సెప్షన్. యాక్చువల్గా అయితే వీధి కుక్కలు అనేటటువంటి ఒక అలారమ్స్, ఒక సెక్యూరిటీ గార్డ్స్. మనం ప్రతి ఇంటికి సెక్యూరిటీ గార్డుని పెట్టుకోలేము. ఏ కాలనీలో అయితే వీధి కుక్కలు ఉంటాయో, ఏ ప్రాంతంలో అయితే వీధి కుక్కలు ఉంటాయో దొంగలు ధైర్యం చేయరు తొందరగా. ఎందుకంటే రాత్రిపూట మనం వెళ్తున్నా ఎప్పుడే అరుస్తున్నప్పుడు దొంగలు వస్తే ఊరుకుంటాయా, అరుస్తూనే ఉంటాయి. ఇది మనం ఏమనుకుంటాం, నిద్ర చెడగొట్టాను కానీ అక్కడ అది గమనిస్తోంది, మన తరపున అలారం లాగా పనిచేస్తోంది అని గమనిస్తే దాని పట్ల పాజిటివ్నెస్ ఉంటుంది. అంత ముద్ద పడేస్తే అవి మన పట్ల విశ్వాసంగా ఉంటాయి. ముద్ద పడేయడం మానేసాం. మనకి మనం ముద్ద ఎత్తుక్కోవడానికి, ముద్ద వండుకోవడానికే తిరిగి లేనప్పుడు వాటికి యాడ్ చేస్తాం. మనమే స్విగ్గీలోను జొమాటోలు తెచ్చుకుంటున్నప్పుడు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు పాపం రేణుదేశాయ్ గారు ఇక మన సమాజంలో దరిద్రం ఏంటయ్యా అంటే, మనకి నచ్చినట్లు ఎదుటి వాళ్ళు ఆలోచించకపోతే వాళ్ళని బండబూతులు తిడతాం, దూషిస్తాం, ద్వేషిస్తాం, అసహించుకుంటాం, అసహ్యం కలిగించేలాగా ప్రవర్తిస్తాం, మాట్లాడతాం. అదే ఇప్పుడు రేణుదేశాయ్ గారి పట్ల ఆవిడ ఆవేదన అదే. పాపం ఒకటి. ఇప్పుడు ఇంకోటి, న్యాయస్థానాలు అటుపక్షానే ఉన్నాయి. ఇప్పుడు మేనకా గాంధీ మాజీ కేంద్ర మంత్రి, ఇందిరాగాంధీ కోడలు, తర్వాత ఒక ఎంపీగా సుదీర్ఘకాలం పాటు చేసింది, జీవకారుణ్య సంఘాలు. ఆవిడ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఈ వీధి కుక్కలకు సుప్రీంకోర్టు ఇప్పటిదాకా పిటిషన్లు తీసుకోవట్లేదు. జడ్జిలు చాలా సీరియస్గా దాని విషయంలో నెగిటివ్గా ఉన్నారు. ఇప్పుడు మేనకా గాంధీ వీధి కుక్కల అంశం మీదన న్యాయస్థానాల తీర్పుని నిలదీసింది. కాబట్టి న్యాయస్థానం ఇచ్చే తీర్పుని నిలదీసే హక్కు ఈ దేశంలో భావప్రకటన స్వాతంత్ర హక్కు ప్రకారం ఉంది. న్యాయమూర్తిని కించపరచకూడదు, న్యాయమూర్తిని వ్యక్తిగతంగా దూషించకూడదు, ద్వేషించకూడదు. కానీ తీర్పుని ప్రశ్నించే, తీర్పు మీద చర్చించే అధికారం ఈ దేశ చట్టాల ప్రకారం ఉంది, రాజ్యాంగం ప్రకారం ఉంది. కానీ ఆమె కంటెంప్ట్ ఆఫ్ కోర్టు దిక్కన కింద కేసు నమోదు చేయమని ఆదేశించింది సుప్రీంకోర్టు తాజా.
కాబట్టి ఈ టైంలో పాపం రేణు దేశాయ్ గారు లాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటాం బెటర్.